people, every home, every house, every person of Telangana have fought for Telangana. Yes. Suppose Hydra వచ్చింది అనుకోండి మనకు, హైడ్రా నాలలు అన్ని ఆక్యుపై చేస్తారు. ఇప్పుడు ఈ ఏరియా ఉందనుకోండి, భూదేవనగర్కి వెళ్ళాను, మీ పక్కన చిన్న కాలువ ఉంటుంది, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 15 feet కాలువని దాన్ని చిన్నగా చేసేస్తారు, 2 feet 3 feet. ఇప్పుడు రెయిన్స్ వస్తే ఆ ఇండ్లన్నీ మునిగిపోతాయి. హూ ఇస్ ద కల్ప్రిట్ దేర్? ఇఫ్ ఎట్ ఆల్ నా బాడీ పని చేయకపోయినా సరే, నా గొంతు పని చేస్తుందా, నా గుండె పని చేస్తుందా, చాలు నా గుండె గొంతు పని చేస్తారని చెప్పింది డాక్టరు. నేను బెడ్ మీద ఉండే ఐ విల్ గివ్ వాయిస్ టు ద పీపుల్. అండ్ దొరల పెత్తనం ఒకటి, అణిచివేత ఒకటి, దళితులు మీరు వేస్ట్, మీరు మనుషులు గారు మృగాలు అనే ఒక భావజాలం నుంచి ఎదుర్కొని, మనిషిని కాదా, నేను మనిషిని కాదా. మళ్ళీ ప్రజలు మార్చింగ్ చేస్తున్నారు. ప్రపంచంలో కడుపు గాలిన ప్రజలు అనేక సార్లు మార్చింగ్ చేశారు. భూములు దున్నే చేతులకు బేడీలు వేస్తే, జైల్లో పెడితే ఆ చేతుల్లోని బేడీలు వాయిస్తూ మార్చింగ్ చేస్తున్నారు. ఒక చర్చనీయ అంశం. దాని గద్దర్ గారు తన చివరి కాలంలో ఒక మంచి మెసేజ్ ఇచ్చి వెళ్ళారు మాకు అందరికి. he started into a parliamentary fight and he said that మనం పార్లమెంట్ వ్యవస్థకు రావాలి. రైట్, ఈ పార్లమెంట్ లో వ్యవస్థకు వస్తేనే, మన పాలనకు వస్తేనే మన సమాజానికి ఏమైనా చేయగలుగుతాము. when we are not into the power, right, when we are not into parliamentary sector, we cannot do anything to the society. రైట్ అనేది ఆ ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. ఓటు హక్కు అనే ఉద్యమం. రైట్, నిజమైన ఓటు, నిజమైన నాయకుడిని ఎంచుకుంటేనే నిజమైన రాజు ఉంటాడు. దొంగ నాయకుడిని ఎంచుకుంటే మళ్ళీ దొంగల పాలవుతాడు. మంచి క్లియర్ అంటారు, మీకు 10,000 ఇచ్చాము టికెట్ కి, నువ్వేంది వచ్చేదని. రైట్, సో దాన్ని ఎదుర్కోవాలంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ మనకిచ్చిన ఒక ఏకైక ఆయుధం అన్ని వర్గాల వారు, అంటే దళితులలోనే కష్టాలు ఉన్న వాళ్ళు, పేదలు, దళితులు, అట్లాగే ఓసీస్లో, బీసీస్లో, మైనారిటీస్లో, అన్ని కులాలలో, అన్ని మతాలలో అణిచివేతబడుతున్న పేదలు, అణగారిన వర్గాలు ఉన్నారు. వాళ్ళ కోసమే ఉన్నది భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని రక్షిస్తూ ఈ ఓటు విప్లవాన్ని నేను తీసుకొని వస్తాను అనే ఆపరేషన్కి వెళ్ళారు గద్దర్ గారు. సో ఖచ్చితంగా అణిచివేత ఉంది, ఖచ్చితంగా కష్టాలు ఉన్నాయి ప్రజలకు, ఖచ్చితంగా పేదరికం ఉంది. వీటిని నిర్మూలించాలంటే మళ్ళీ అన్ని రంగాల వాళ్ళు ఐక్యమై ఇప్పటి నుంచి వరకు చేస్తే 100 ఏళ్లకైనా ఒక సమాజమైన సమాజం ఏర్పడుతుందేమో అని గద్దర్ అన్న కలలు కన్నాడు. గద్దర్ అన్నకు ఇప్పుడు చాలా మంది అనుచరులు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, తనతో పాటు పనిచేసిన వందలాది వేలాది మందులు ఉన్నారు. ఇప్పుడు గద్దర్ అన్న లేరు మేడం, గద్దర్ అన్న లేరు. సో ఒక ధ్యేయం ఉంది మనకి, ఒక ధైర్యం ఉంది, ఒక వ్యక్తి మన ముందు ఉన్నాడని అందరూ అతనితో ఫాలో అయ్యారు. ఇప్పుడు అతను లేరు, అతని స్థానాన్ని మీరు నింపుతారా? గద్దర్ అన్న స్థానాన్ని ఎవరు నింపలేరు, ఎవరు కూర్చలేరు. గద్దర్ అన్న ఆశయము, యాజ్ అ టీచర్, my duty, I'll take it, I want to inspire everybody. I know that 100 మంది క్లాస్ చెప్తే అందులో ఒక 10 మంది ఇన్స్పైర్ అవుతారు, 10 మంది తయారవుతారు. వాళ్ళు తయారై నెక్స్ట్ దే విల్ టేక్ దట్ మై విజన్. నా విజన్ ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. గద్దర్ అన్న విజను సమాజమైన సమాజం, అందరూ చిరునవ్వుతో, అన్ని కులాల వాళ్ళు, కులాలే ఉండొద్దన్నారు, కుల నిర్మూలన చేద్దామన్నారు. అలాంటి సమాజం కోసము ఆయన ఒక పోరుబాట వేసుకున్నప్పుడు ఆ విజన్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఆ కోరిక ఇంకా కంప్లీట్ కాలేదు. అప్పుడు మహానుభావులు, గొప్ప వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళ ఆశయాన్ని వాళ్ళు అందించి వెళ్తారు ప్రజలకి. దే గివ్ ఇట్ టు ద పీపుల్. పర్టికులర్ ఈయన నా శిష్యుడు, ఈయన ఇలా కాదు, గొప్ప వాళ్ళు వాళ్ళని చైతన్యపరిచి వెళ్ళిపోతారు. అలా చూసుకుంటే గౌతమ బుద్ధుడు చనిపోయి ఎన్నేళ్ళు అవుతున్నా సరే, జ్యోతిరావు పులే గారు, పెరియార్ గారు, అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళ ఆశయాన్ని ప్రజలకు అప్పచెప్పిపోతారు. అట్లాంటప్పుడు ప్రజల్లో చైతన్యవంతపరిచిన ప్రజల్లో రైట్ వాళ్ళు ఆ ఆశయాన్ని కొద్దిగా ముందుకు తీసుకొని పోతారు. మీరు అన్నట్టయితే ఇప్పుడు గద్దర్ అన్న తన ఆశయాన్ని వదిలేశారు. ఇప్పుడు మన దగ్గర ఒక పెద్ద సాహితీ చెప్తారు కన్నడలో, భూమిలో పెట్టిన విత్తనం మనసులో పెట్టిన అక్షరం ఎప్పుడైనా ఒక రోజు చిగురుస్తుంది. అంతే అంతే. అలాంటి ఆశయాన్ని గద్దర్ అన్న వదిలేశారు. దీన్ని తీసుకొని ఇప్పుడే మనం ఫాలోవర్స్ అంటాం, అభిమానులు అంటాం, వాళ్ళు ప్రతి ఒక్కరు గద్దర్ కావాలా లేదా?
ప్రతి ఒక్కరు గద్దర్ కావాల్సిందే. నేను గద్దర్ గారు చనిపోయినాక చాలా మంది పాటలు రాశారు. అందరూ కవులు, కళాకారు కన్నీటిలో పాటలు రాశారు. మేము కంటిన్యూ నాన్న చనిపోయినాక సంతాప సభ అటెండ్ అవుతున్నాం. సో ప్రతి చోట కానీ నాకు పాట మాత్రం అయ్యో గద్దర్ అన్న చనిపోయాడు, మాకు లేడు, మాకు స్ఫూర్తినిచ్చిన వాడు వెళ్ళిపోయారని బాధగా రాశారు. కానీ ప్రతి చోట వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి దాంట్లో నాకు గద్దర్ అన్న కనిపిస్తున్నారు. మీలో గద్దర్ అన్న కనిపిస్తున్నారు because you have come such a long and you want to show to the people that there was a person known as Gaddar who have sacrificed his life to the people. So when we have to become like Gaddar and మీరు వచ్చారు కాబట్టి మీలో గద్దర్. సో ప్రతి ఒక్కరిలో నేను గద్దర్ని చూసాను. నాన్న చనిపోయినాక నాలో కూడా నేను గద్దర్ని చూసాను. నా కొడుకులో చూసాను, మా హస్బెండ్ లో చూసాను. మా హస్బెండ్, మా అత్త, మా ఫ్యామిలీ మెంబర్ హూ ఆర్ నాన్ పొలిటీషియన్స్, హూ ఆర్ నార్మల్ ఫ్యామిలీ. వెన్నెలమ్మా నువ్వు ముందుకు వెళ్ళాలి, నువ్వు కష్టపడాలి, వెళ్ళాలి, మీ నాన్న పేరు నిలబెట్టాలి, నువ్వు చేయగలుగుతావు, నువ్వు ముందుకు వెళ్ళాలి అని చెప్పి నన్ను పంపిస్తే వాళ్ళను గద్దర్ని చూసాను. గద్దర్ అంటే ఒక మనిషి కాదు, ఒక శక్తి. ఒక శక్తి అంటే ఒక సమాజాన్ని నిర్మించాలనే ఒక మంచి ఉన్న శక్తి. ఆ మంచి ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది, సమాజం కోసం కనిపిస్తుంది, త్యాగం చేయాలని కనిపిస్తున్న ప్రతి ఒక్కరే గద్దర్. అందుకే నేను గద్దర్ గారి మీద ఒక చిన్న పాట రాశాను. పాడమంటే పాడతాను, పాడాలా? నీ పాట ఆగలే మా అన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న, నీ పాట ఆగలే మా అన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న, అన్నగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అణచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము, నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, మేము పయనమైనమే మా నాయన గద్దరన్న, అక్కాల చెల్లలాకు మేము అండగుంటాము, తమ్ముల అన్నలాకు మేము తోడుగుంటాము, విద్యార్థి దారుల్లో మేము వెలుగులవ్వుతాము, కళకారుల గుండెల్లో మేము కలములవ్వుతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, గదరు గల్లాలవుతమే మా నాయన గద్దరన్న, జర్నలిస్టులన్నలాకు మేము జనం మాటలవుతాం, జర్నలిస్టులన్నలాకు మేము జనం మాటలవుతాం, రాజకీయ నాయకులకు రాజ్యాంగ గుర్తులవుతాం, రాజకీయ నాయకులకు రాజ్యాంగ గుర్తులవుతాం. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, పొలిమేరు జుడుతమే మా నాయన గద్దరన్న, గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం, గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం, బడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం, బడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం, పేదోళ్ళ గుండెలోన నీ ప్రేమ నింపుతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, వెనల వెలుగులవుతమే మా నాన్న గద్దరన్న, నీ జ్ఞాన జ్యోతిలో మాయన్న గద్దరన్న, వెనల వెలుగులవుతమే మా నాన్న గద్దరన్న, నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న, మేము పయనమైనమే మా అన్న గద్దరన్న. జోహార్ గద్దరన్న. సో వి సెడ్ దట్ నీ పాట ఆగలేదు, నీ మాట ఆగలేదు, నీ జ్ఞానం ఆగలేదు. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. ఒకరు మీరు యాజ్ అ జర్నలిస్ట్ you are giving your voice. As an educationist, I am making prepare. See all these taekwondo girls from our school, we teach taekwondo and kattasamu free of cost to all the girls of Mahabodhi. We teach free meditation and yoga to our school. So women కాన్సెప్ట్ గా మేము తయారు చేస్తున్నాం వాళ్ళ పిల్లని. సో ఇది కూడా గద్దర్ గారు ఆశయమే కదా. కళాకారులు పాటలు పాడుతున్నారు, జర్నలిస్టులు రాస్తున్నారు, రైట్, ఉద్యమకారులు ఉద్యమం చేస్తున్నారు, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకొని మంచిగా తయారు కావాలి సమాజం కోసం అంటున్నారు, మంచి పొలిటీషియన్స్ మంచి లీడర్ అయ్యి మేము సమాజం సేవ చేయాలనుకుంటున్నారు. అట్లాగే గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరిలో ఆ పాజిటివ్ కార్నర్ ని మనం టచ్ చేస్తే ఇట్ విల్ బి అ పాజిటివ్ వరల్డ్. ఏ హిందూ మతంలో దేవుడు ఏదైనా రాముడైనా సరే సమాజానికి చేయాలా అన్నాడు. అట్లాగే చూస్తే మనం ముస్లిమ్స్ లో కూడా యూ నీడ్ టు లవ్ పీపుల్, యూ నీడ్ టు గివ్ బ్యాక్ ది సొసైటీ అన్నారు. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్. అందరినీ కలుపుకొని చేయడం. మేడం, ఇప్పుడు గద్దర్ గారు పైసలు ఎందుకు గడించలేదు?
ఆయన పైసలు ఎందుకు గడించలేదంటే పైసలు ఇంపార్టెంట్ కాదనుకున్నాడు ఆయన. డబ్బులు, ఆస్తి, పేరు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. తను పుట్టి అంటే ప్రతి ఒక్క మనిషి ఇన్స్పైర్ అవుతారు. మనసులో ఒక బీజం పడుతుంది ఆర్ మనసులో ఏదో చూసి ఇన్స్పైర్ అవుతాం. మన మనిషిగా మనలో ఒక ఆత్మ, ఒక గుండె, ఒక యూ హ్యావ్ సమ్ ఇంటర్నల్ ఫీలింగ్. అది చిన్నప్పుడే ఏది టచ్ అయితే అది వెలుగుతుంది. సపోజ్ ఇఫ్ యూ సీ నేనే ఉన్నాను అనుకోండి, నేను గద్దర్ గారి ఫ్యామిలీలో పెరిగాను, పాటలు విన్నాను, మీలాంటి వాళ్ళని చూసాను కాబట్టి ఈ విధంగా ఇన్స్పైర్ అయ్యాను. అదే నేను ఇంకెక్కడో మూవీ హీరో ఇంట్లో ఉన్నాను అనుకోండి, అక్కడ ఇన్స్పైర్ అయ్యి హీరోయిన్ అయ్యేదనేమో. అక్కడ కాకుండా నేను ఒక సైంటిస్ట్ ఇంట్లో పెరిగాను అనుకోండి, నేను సైంటిస్ట్ అయ్యేదాన్ని. సో గద్దర్ గారు పుట్టింది ఒక ఉద్యమాల ఇంట్లో. సో మా తాత గారు అంబేద్కరిస్ట్. అట్లాగే అణిచివేత, బాధ, కన్నీళ్లు, కష్టాలు, తిండి లేక సమస్య ఒకటి, అట్లాగే దొరల పెత్తనం ఒకటి, అణిచివేత ఒకటి, దళితులు మీరు వేస్ట్, మీరు మనుషులు గారు మృగాలు అనే ఒక భావజాలం నుంచి ఎదుర్కొని మనిషిని కాదా, నేను మనిషిని కాదా అనే ఒక బాధతోని కష్టాలు పడుకుంటా ఒక్కొక్క మెతుకుని చూసుకుంటా వచ్చాడు. కాబట్టి తను పుట్టిందే ప్రజల కోసం. మా నాన్నమ్మ అనేదంట, ఏమంటే అరే నువ్వు పుట్టిన ప్రజల కోసం పుట్టిన పోయి రోడ్ల మీదకే పో అనేదంట. సో యు ఆర్ బార్న్ ఫర్ ద పీపుల్. వెన్ ఈస్ బార్న్ ఫర్ ద పీపుల్, రైట్, దే విల్ గివ్ దేర్ ఎంటైర్ లైఫ్. గద్దర్ గారు ఆపరేషన్ కి వెళ్లే ముందు నేను పర్సనల్ గా అడిగాను, నానా చాలా రిస్క్ నానా, యువర్ హార్ట్ ఈస్ స్ట్రాంగ్, యువర్ బ్రెయిన్ ఈస్ వెరీ స్ట్రాంగ్, యువర్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, బట్ ఫిజికలీ యూ మైట్ నాట్ బి దట్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ సిస్టమ్, బికాస్ ఆఫ్ సో మెనీ స్ట్రగుల్స్, యు ఆర్ వెరీ వెరీ వీక్ నానా నాకు అనిపిస్తుంది. అంటే లేదు బిడ్డ, నేను బతకాల కదా, ఎందుకంటే ఇంకా మేము అనుకున్న సమాజం ఏర్పరచలేదు, ఇంకా రాలేదు. మేము కష్టపడితే మీరు ఆనందంగా ఉంటా అనుకున్నారు, కానీ మేము ఆనందంగా మీరు కూడా ఆనందం. ఇప్పుడు మన్మళ్ళు మన్మరాల కోసము వాళ్ళకు ఒక ఆయుధాన్ని నేను ఇస్తాను, వాళ్ళ ఆయుధాన్ని ఇచ్చి నేను చస్తాను అన్నాడు. ఆ ఆయుధం స్టిల్ హీ వాంటెడ్ టు గివ్ పీపుల్. హీ నో దట్ పీపుల్ ఆర్ ఇంటూ టీయర్స్, హీ నో దట్ పీపుల్ ఆర్ ఇంటూ పెయిన్, he know that people are being provoked to fight themselves, not with the one who is stabbing them. అది చెప్తాను, మనం కొట్లాడుకోవద్దురా, మనం కొట్టే వాళ్ళని కొట్టాలే, మనని అంచే వాళ్ళని అంచుదాము, వీలైతే మారుద్దాం లేకపోతే చంపుదాం, రైట్ అన్నట్టు ఒక దాని నేను ఇవ్వాలి. నెక్స్ట్ ఆయుధం ఏమి ఇవ్వాలి, నెక్స్ట్ జనరేషన్ కి మళ్ళా కొట్లాడగలుగుతారా, నీలాగా తుపాకులు ఎదురు తిరగలుగుతారా, నాలాగా తూటాలు తీసుకోగలుగుతారా, రైట్, నీలాగా చెయ్యలేరు పిల్లలు. దే ఆర్ బోర్న్ ఇన్ డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ సొసైటీ, రైట్. వాళ్ళకు ఏం ఆయుధం ఇవ్వాలి, ఆ ఆయుధం దే సెడ్ దట్, ఆ ఆయుధం ఏమన్నాడంటే ఆ ఆయుధము ఓట్ల విప్లవం అన్నారు. ఓటింగ్ రైట్, ఐ వాంట్ టు గివ్ ద వెపన్ ఆఫ్ ఓటింగ్ రైట్ అండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు మై ఫ్యూచర్ జనరేషన్స్ అన్నాడు. కాబట్టి తను ఎప్పుడు ఇవ్వాలి అనుకున్నాడు, కానీ ఏది తీసుకోవాలి మా నుంచి కూడా ఏం ఆశించలేదు. ఇప్పుడు నా బేసు మార్క్స్, అంబేద్కర్, నువ్వు నన్ను ఎంత తిప్పినా గోల్ అక్కడ తీసుకొస్తా. నేను తాత్విక పునాది ఉండాలి. ఒకడు భక్తుడు ఉంటాడు, దైవ భక్తుడు, ఆయన దేవుని భక్తుడు. మా బిడ్డల నుంచి కూడా, తల్లి నుంచి, వైఫ్ నుంచి కూడా హీ డి నాట్ ఎనీథింగ్, తన పని తనే చేసుకునేవాడు అట్లా. సో గొప్ప వాళ్ళు, నేను చిన్నప్పటి నుంచి చూసిన గొప్ప వాళ్ళు, ప్రజల కోసం త్యాగం చేసేవాళ్ళు. ఇంకా ఏమని ఇవ్వాలి, ఇంకేమని ఇవ్వాలి, ఐ వాంట్ టు గివ్ సంథింగ్, ఐ వాంట్ టు గివ్. నేను ఇంకొక 10 ఏళ్ళు బతికితే నేను ఇంకేమైనా చేయగలుగుతాను సమాజానికి, రైట్. ఐ విల్ లివ్ నెక్స్ట్ 10 years. విత్ ఇన్ దిస్ 10 years, ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ ఆన్ ద బెడ్ ఆల్సో, ఇఫ్ ఎట్ ఆల్ నా బాడీ పని చేయకపోయినా సరే, నా గొంతు పని చేస్తుందా, నా గుండె పని చేస్తుందా, చాలు, నా గుండె గొంతు పని చేస్తారని చెప్పిన డాక్టరు, నేను బెడ్ మీద ఉండే ఐ విల్ గివ్ వాయిస్ టు ద పీపుల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ అనదర్ ఇండిపెండెంట్ ఫైట్ ఫ్రమ్ తెలంగాణ, దట్ ఈస్ సేవ్ కాన్స్టిట్యుయెన్సీ, సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ ఈజ్ మై ఫైట్. I'm going to start a South Indian cultural revolution from Telangana, combining all South India will go to North India and we will fight for our saving the constitution. Were last words which he spoke to me. జనాలు ఇప్పుడు ఎలా అయిపోయారంటే, ఇప్పుడు మన ఇంటి ముందుగానే ఏదో ఒక కచర పడిందో, ఏదో ఒక డస్ట్ పడిందో, సో ద డ్యూటీ ఈజ్ మున్సిపల్, దాన్ని క్లీన్ చేయడం, రోడ్ పైన కానీ ఏమైనా కానీ, అట్లీస్ట్ దాన్ని క్లీన్ చేయండి, అట్లీస్ట్ ఫోన్ చేసి తెలియజేసే పని గిట్టం చేయడానికి ఎంటడిగేస్తారు పబ్లిక్, సో కామన్ పబ్లిక్. అయితే గద్దర్ గారు
గద్దరన్న గారు తనకు ఎన్నో బుల్లెట్లు తగిలిన, హాస్పిటల్లో అడ్మిట్ అయినా, సో అతను ఒక మాట చెప్తాడు ఏంటంటే, మంగళోడు వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఇవన్నీ ఎంటికలు తీసేటప్పుడు అతని కన్నీటి చుక్కలు 2 మా చెస్ట్ పైన పడితే, సో అతను అప్పుడు గిట్టంగా మోటివేట్ అయ్యాడు. అప్పుడు గిట్టంగా నేను ఇంకా బతకాలి, పోరాటం చేయాలి అని, జనాల కోసం కష్టపడాలి అనే ఒక ఆలోచన డాక్టర్కే చెప్పేవారంట. ఏంటని, నేను చావను, మీరు టెన్షన్ తీసుకోకండి, మీరు హాయిగా ఆపరేషన్ చేయండి. బట్ ఈ పబ్లిక్కి గద్దరన్నకి చూస్తే సో చెప్పలేం మేడం, అంత ఒక కోపమైన, సో ఇలాంటి మనిషిని కోల్పోయామనే ఒక దుఃఖమైన వస్తుంది. నేనేమనుకుంటానంటే, గద్దర్ గారు ఒక మాట అనేవాడు, మీరు అన్నట్టే మేము అనేవారు, చాలా నాన్న చివరి వారికి ద్రోహం, కుట్ర, అణిచివేత, మోసం అన్నీ నాన్న మీద జరిగేవారు అనమాట. తన స్నేహితులే, తన ఫ్రెండ్సే, తనకు తెలిసిన వాళ్ళే, తనతో సహాయం తీసుకున్న వాళ్ళే తనే గద్దరు డబ్బులు తిన్నారు, గద్దర్ ఫ్యామిలీ ఇట్లా, గద్దర్ ఫ్యామిలీ ఇట్లా మమ్మల్ని అనేవారు. యాక్చువల్లీ మేము ఎందుకు బయటకు వచ్చామంటే, నాన్న చనిపోయిన రోజు ప్రెస్ వాళ్ళు గద్దర్ పిల్లలు ఇక్కడ లేరు, ఒక బాబు చనిపోయారు, 2 బాబులు అమెరికాలో ఉన్నారంటే ఐ వాజ్ ఇన్ ద అంబులెన్స్. సరే పోనీలే అనుకున్నాను, దే పీపుల్ టాక్ అని. అగైన్ ద సేమ్ వాజ్ బీన్ రిపీటెడ్ టు అదర్ ప్రెస్. ఐ కాల్ దెమ్, ఇక్కడ ఉన్నాము, నౌ డోంట్ ఎవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ మై ఫాదర్. టిల్ yesterday we were silent. Now I am not going to be silent because we know his life. We know how he sacrificed, not for me or my brother. He have sacrificed his entire life for the people. Now you damn don't talk అని చెప్పి ముందుకు వచ్చానమాట. మీరు అన్నట్టు తను ఏమనేవాడంటే, ప్రజలు అమాయకులు, ప్రజలు చాలా మంచి వాళ్ళు, ప్రజలు గొర్రెలు కాదు, ప్రజల్ని చైతన్యవంతపరచాలి, అది మేం చేస్తున్నాం, అందుకే మా మీద తూటాలు వస్తున్నాయి. దొంగలు, రైట్, నీచులు ఎవరైతే ప్రజల్ని వాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళు, ఇందాక చెప్పాను, ప్రజల మీద అనదర్ సార్ట్ ఆఫ్ అణిచివేత, దౌర్జన్యం, దోపిడీ జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే, కల్చరల్ ఇన్నోవేషన్, సోషల్ ఇన్నోవేషన్, ఎకనామికల్ ఇన్వేషన్, ఈ 3 వాళ్ళ మీద దాడి జరుగుతుంది. పాపం ప్రజలకు తెలియదు. మీరు ఇంటి ముంగట చెత్త, నిన్న చూసాను, అక్కడ ఒక చిన్న పాప కింద పడిపోయి ఎవరో వచ్చి కొడుతుంటారు, మనం అందరు చూస్తుంటాం. మీకు ఒక కట్ట మట్టి కనిపిస్తలేదా తీసి ఇసురు కొట్టడానికి? రైట్, మీరు అందరు చేతులు పట్టుకొని వారి మీద అటాక్ చేసి కొట్టలేరా? రైట్, దట్ ఈస్ సోషల్ థ్రెట్, సోషల్ ఇన్వేషన్. మనకెందుకు వాళ్ళందరినీ కల్చరల్ టీవీలు, సీరియల్, మొబైల్, రైట్, ఫ్రీగా అన్ని బంద్ చేసి మీకు ఫ్రీ ఇస్తున్నామని ఇట్లాంటి అన్ని తీసుకొచ్చి ఎంగేజ్ చేసేసారు. రైట్, దట్ ఈస్ వాట్ సోషల్, కల్చరల్, ఎకనామిక్ గా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఒక డిఫరెంట్ లైఫ్. ఇప్పుడు బయట వాళ్ళకే, పక్క వాళ్ళకే కాదండి, ఇంట్లున్న ఇక్కడ ఇండియన్ సిస్టంలో ఒక ఇంట్లో అన్న, చెల్లి, తమ్ముడు, కుటుంబం, ఎక్కడుంది సఖ్యత? రైట్, ఎక్కడుంది సమానత్వం? నోబడీ ఆర్ సాక్రిఫైజింగ్ ఫర్ ఓన్. తల్లి కోసం సాక్రిఫైస్ చేస్తారు, అన్న కోసం సాక్రిఫైస్ చేస్తారు, చెల్లి కోసం చేస్తారు, లేదు పిల్లల కోసం. సెల్ఫిష్నెస్ ఎక్కువ పెరిగిపోయింది బికాస్ ఆఫ్ ది సైలెంట్ గ్లోబల్ ఇన్వేషన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. సో ప్రాక్టికాలిటీ చాలా తగ్గింది. రైట్, సో దాన్ని ఎదుర్కోవడానికే మళ్ళీ ఇంకొక ఉద్యమం రూపం తీసుకురావాలంటే ఆల్ లైక్ మైండెడ్ పీపుల్, ఆల్ సర్వీస్ పీపుల్, ఆల్ ఎడ్యుకేటెడ్, all the politicians have to come together and change the society. And generally people, suppose meer unnar ankondi, road meeda rule undi that in India we have to go on left side only. I will tell that I will go on right side. Ledu, ever system form chesaru ikkada. It's a government, a rule, a regulation, a system you have to follow. Like police station potham anta. Yes. Right, in the same way as this system has to be changed. To change the system, drugs, right? Don't think that drugs అందరికి తెలుస్తుంది. గవర్నమెంట్ ఇనిషియేషన్ లేకుండా, లేకపోతే లోకల్ పొలిటికల్, దొంగ పొలిటికల్ ఇనిషియేషన్ లేకుండా డ్రగ్స్ ఎలా వస్తాయండి? పోలీసుకి తెలియదా? వాట్ అబౌట్ ద రోడ్ సిస్టమ్? వాట్ అబౌట్ ద హెరాస్మెంట్స్ ఆన్ ద ఉమెన్? వాట్ అబౌట్ ద డిఫరెంట్ అదర్ అగ్రికల్చర్ ఇష్యూస్? రైట్, ఇవన్నీ ఇష్యూస్ ని సిస్టమ్ హ్యాస్ టు చేంజ్. అండ్ ద సిస్టమ్ ఈస్ హూ క్యాన్ ఇంప్లిమెంట్ ద రైట్ సిస్టమ్. మన కొత్త సిస్టమ్ ఫామ్ చేయాల్సిన అవసరం లేదండి. మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ద బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్, ఈజ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాంట్లో నిజాయితీగా ఒక 10% ఇంప్లిమెంట్ చేసేస్తే మన భారతదేశం సస్యశ్యామలం అవుతుంది.
So we need to change the system. Yes. In order to change the mindset of the people, a rule has to come that you have to go like this only. We need to explain the people. ఆల్రెడీ పొలిటిసైజ్ చేస్తారనుకోండి, పొలిటిసైజ్ చేస్తూ ఉంటారు. సపోజ్ హైడ్రా వచ్చింది అనుకోండి, మనకు హైడ్రా నాలలు అన్ని ఆక్యుపై చేస్తారు. ఇప్పుడు ఈ ఏరియా ఉందనుకోండి, భూదేవనగర్కి వెళ్ళాను, మీ పక్కన చిన్న కాలువ ఉంటుంది, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 15 feet కాలువని దాన్ని చిన్నగా చేసేస్తారు, 2 feet 3 feet. ఇప్పుడు రెయిన్స్ వస్తే ఆ ఇండ్లన్నీ మునిగిపోతాయి. who is the culprit there? It's the system. It's the system. So in order to change, we have to change the system. We have to bring the right system. In order to bring the right system, right people have to be on the right chair. Yes. That is what is our fight is. So ప్రజల్ని మనం ఏమన్నా, ప్రజల్ని చైతన్యవంతపరచాలి. ప్రజలు అందరు చైతన్యవంతం అవుతే డెఫినెట్లీ మార్పు వస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ ప్రభుత్వానికి ప్రజలకి ఉన్న మధ్యలో, అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో అంటే కొంచెం ఈజీగా తెలుసుకోవాలంటే, కుక్క ఏమంటారు, అరుస్తుంది. అరుస్తుంది. సో కుక్క అరుస్తే దానికి ఏం చేస్తారు? బిస్కెట్ వేస్తారు. సో ఎవరు అరుస్తారో బిస్కెట్ వేస్తారు అంతే. అయితే పులి కానీ సింహం అరుస్తే ఎవరైనా బిస్కెట్ వేయగలరా? వేయలేరు. దాన్ని చాలా తెలివిగా కుట్రగా దాన్ని బంధిస్తారు. సో పేదవాళ్ళు ఒక వాయిస్ అవ్వాలి, తమకున్న సమస్యలని మంచి లెవెల్లో ఎక్స్ప్రెస్ చేయాలి, అప్పుడు మనకు ఒక న్యాయం దొరుకుతుంది. ఇలాంటి ఒక వేలో వచ్చిన గదరన్న. అయితే అలాంటి ఒక నేషనలిస్ట్ మొత్తం భారతదేశం కాదు, మొత్తం వరల్డ్లో అతని ఒక పేరుంది. అలాంటి వ్యక్తి పైన నిందనాలు వస్తాయి. యాజ్ యూ టోల్డ్ సో మెనీ థింగ్, యూ టోల్డ్ దట్ నిందనాలు వస్తాయి. ఒకటి, అలాంటి మనిషి మీద దాడులు అవుతాయి. వై మ్యామ్? అంతే కదా, నిజం మాట్లాడిన డెఫినెట్ దాడులు అవుతాయి. బికాజ్ అన్యాయాన్ని ఎవరి చరిత్ర చూసుకుంటే, అన్యాయాన్ని ఎవరైనా ఎదిరిస్తారో వాళ్ళ మీద దాడి ఖచ్చితంగా అవుతుంది. ఓకే, రైట్. ఆ దాడుల్ని ఎదిరించిపోయిన వారే చరిత్ర సృష్టిస్తారు. మనకు చిన్నగా అంటే పెద్ద పెద్ద చెప్పినా కానీ ప్రజలకు అర్థం కాదు. ఇండిపెండెన్స్ ఫైట్ ఈస్ అన్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్, యాజ్ యూ సెడ్. అండ్ ఈవెన్ తెలంగాణ ఫైట్ ఈస్ ఆల్సో ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. తెలంగాణ ఫైట్, it was a democratic fight. Yes. In Indian history, people, every home, every house, every person of Telangana have fought for Telangana. Yes. అర్థమైందా? సో డెఫినెట్లీ వాళ్ళ మీద కూడా దాడులు, వాడి మీద కూడా అంచుకున్నాయి. అంటే ఈ పరిపాలించే రాజు, రైట్, ఆ సిస్టంలో ఉన్న నాయకులు, పొలిటీషియన్స్ కానీ, ఎందుకంటే దే ఆర్ రన్నింగ్ ద సిస్టమ్, వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కష్టం అవుతున్నప్పుడు అయితే దాడి జరుగుతుంది. అట్లాగే గద్దరన్న మీదనే కాదు, చాలా మంది మహానుభావుల మీద, కళాకారుల మీద, కవుల మీద, స్టూడెంట్స్ మీద. ఇఫ్ ఎట్ ఆల్ యూ సీ JNU Delhi, right, JNU jail Delhi, you will see, the students are fighting. If you see Usmania University, if you see HCU, people who are raising their voice, they have been sent to the jail with all wrong cases. That is a part of సొసైటీ. ఇది ఇక్కడే కాదు, ప్రపంచం అంతా అట్లాగే ఉంటుంది. దాన్ని ఎదుర్కోవాలి మనం, రైట్. వీ నీడ్ టు కమ్ విత్ ఎ న్యూ స్ట్రాటజీ ఆర్ న్యూ సార్ట్ ఆఫ్ ఫైట్. ద ఓన్లీ థింగ్ ఇస్ వాట్ మై ఫాదర్ వుడ్ ఈజ్, నిస్వార్థంగా, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద పీపుల్ ఆర్ ఎనీబడి ఎల్స్. ఈవెన్ ఇఫ్ నేచర్ నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేయకుండా, దేవుడి నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా, ఇఫ్ యూ థింక్ దట్ ఐ వాంట్ టు గివ్ సంథింగ్ టు ద సొసైటీ, దే ఆర్ వెరీ క్లియర్ దట్ ఐఎమ్ నాట్ పర్మనెంట్ హియర్, బట్ ఐ వుడ్ బి హ్యాపీ దెన్ యూ ఆర్ స్మైలింగ్, రైట్. యేసు ప్రభు శిల ఎందుకు ఎక్కాడండి? శిల ఎక్కి, నువ్వు నా ప్రజలు, నువ్వు నవ్వాలి, నువ్వు ఆనందంగా ఉండి నేను శిల ఎక్కుతాను. అట్లాంటి గొప్ప వ్యక్తి గద్దరన్న గారు. సో ఇట్లాంటి చాలా మంది, ఇఫ్ యూ సీ హిస్టరీ, ఇఫ్ యూ సీ రీడ్ పీపుల్, ఇఫ్ యూ సీ గ్రేట్ లీడర్స్, ఇఫ్ యూ సీ గ్రేట్ కింగ్స్, ఈవెన్ దే హ్యావ్ ఫాట్. ఇఫ్ యూ సీ గ్రేట్ ఉమెన్, ఇఫ్ జ్యోతిరావు పులే గారి వాళ్ళ లైఫ్ చూసినా తెలుస్తుంది, రైట్. ఝాన్సీ లక్ష్మిగా, బావి కానీ, అలాంటి ఎంతో మంది. ఇఫ్ యూ సీ దేర్ లైఫ్స్, యూ ఫీల్ దట్ దే హ్యావ్ ఫాట్ నాట్ ఫర్ దెమ్ సెల్ఫ్, దే ఫర్ ది పీపుల్. అండ్ వాళ్ళ మీద అన్ని సార్ట్ ఆఫ్ అరాచకం జరిగి, దే విల్ బి యాజిటేటెడ్, దే విల్ బి కిల్డ్ ఆల్సో. ఇప్పుడు కేసీఆర్ గారు పోరాటాన్ని స్టార్ట్ చేశారు సపరేట్ తెలంగాణ కోసం. గద్దరన్న కలిశారు, సో ఇద్దరు కలిసి చేసిందే. సో వితౌట్ గద్దరన్న, is it possible to get separate తెలంగాణ? ఇది కేసీఆర్ గారు, గద్దర్ గారు స్టార్ట్ చేసిన తెలంగాణ యాజిటేషన్ కాదండి. తెలంగాణ పోరాటము నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా నడిచినది. ఓకే. సో
మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ వాజ్ నాట్ అన్ ఇండిపెండెంట్ స్టేట్. ఇట్ ఈస్ అ సెల్ఫ్ రన్నింగ్ స్టేట్ అనమాట అండర్ నిజామ్స్ లో చాలా అంటే నిజామ్స్ చేస్తున్న దాడులు, అణిచివేత, దౌర్జన్యాన్ని, తిరుగుబాటు, సాయుధ పోరాటమే తెలంగాణ యాజిటేషన్. ఇట్ ఈస్ నాట్ బై గద్దరన్న ఆర్ సంబడి ఎల్స్ రైట్. సో 1900 తెలంగాణ సాయుధ పోరాటాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మొన్నే 17 తారీఖు ఇండియన్ గవర్నమెంట్ దెన్ ఇట్ వెంట్ అండ్ స్పోక్ విత్ ద నిజాం అండ్ దెన్ అప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇక్కడ. అది కూడా సాయుధ పోరాటం వల్ల ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడు కూడా ఎంతో మంది స్త్రీలు కూడా ఈవెన్ ద ఉమెన్ ఆల్సో రైట్ గన్నులు పట్టుకొని, కారం పట్టుకొని, కట్టెలు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని రజాకార్లని రైట్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని పరిగెత్తించారు. దెన్ ఆఫ్టర్ ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ దాట్ మళ్ళీ అణిచివేత వస్తున్నప్పుడు 1969 ఇట్ సెల్ఫ్ అగైన్ ద ఫస్ట్ యాజిటేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ అంతా అవుతే అప్పుడు 300 మంది చనిపోయారు. దెన్ 1994లో మళ్ళా తెలంగాణ వాయిస్ నక్సల్బరీ మూవ్మెంట్ లా కానీ అన్ని దళిత సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు మేము అణిచివేయబడుతున్నాం, మాకు ఉద్యోగాలు లేవు, మాకు ఇండ్లు లేవు, మాకు నీళ్లు లేవు, తిండి లేదు, మాకు ఏమీ లేవు, మేము మనుషులుగానే చూడబడతలేము, మేము అణిచివేత అవుతున్నామని గురి మళ్ళా ఒకసారి అణిచివేయింది ఏదైనా ఎనీథింగ్ సప్రెస్ ఇట్ విల్ బ్లాస్ట్ అవుతారు వన్ డే. అట్లాగే అణిచివేత మొత్తం వచ్చినప్పుడు 1994లో గద్దర్ గారు అట్లాగే చాలా మంది విప్లవకారులు వాళ్ళందరూ కలిసి భువనగిరిలో 1994లో మళ్ళీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేశారు. సో ఆ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయ్యే ముందుకు వస్తుంది కాబట్టి అట్లాగే ఎన్కౌంటర్స్ కి బూటపై ఎన్కౌంటర్స్ కూడా అది కూడా నినాదం గద్దర్ గారు తీసుకొని వెళ్తుంటే ఈ తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. అట్లాగే ఈ ఎన్కౌంటర్ని మళ్ళీ బూటకు తీసుకొస్తున్నారు. 1997లో నాన్నగారి మీద అటాక్ అయింది. తర్వాత అటాక్ అయిన తర్వాత గద్దర్ గారు అట్లాగే ఎంతో మంది ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు, స్టూడెంట్స్, కళాకారులు తెలంగాణ మూవ్మెంట్ నడుపుతూ ఉన్నప్పుడే అప్పుడు కేసీఆర్ గారు ఈ ఉద్యమాలలో జాయిన్ అయ్యారు. కానీ ఆయన దాంట్లో వీళ్ళెవ్వరు జాయిన్ కాలేదండి. నోబడీ వెంట్ అండ్ జాయిన్ హిమ్. హీ జాయిన్డ్ బికాస్ ఆయన కూడా ఏంటంటే ఎస్ తెలంగాణ ఉద్యమం వస్తేనే నాకు మా నడుస్తుంది, నేను సీఎం అవుతానో ఏమవుతానో అని చెప్పి జాయిన్ అయ్యాడు అన్నమాట. సో మేబీ అప్పుడు అలా లేకపోవచ్చు రైట్. కాకపోతే అప్పుడు తెలంగాణ ఉద్యమము ఎంత ఉందంటే స్టూడెంట్స్ కానీ చాలా మంది కానీ వచ్చి దే హ్యావ్ గివెన్ దేర్ లైఫ్ ఫర్ ద తెలంగాణ. మేము లైఫ్ ఇస్తే మా తెలంగాణకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మాకు తినడానికి తిండి వస్తాయి, అవును ఆత్మహత్యలు చేస్తే తిండి ఉంటది అని చెప్పేసి తమ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళని అలా చెయ్యొద్దు, మనం ఉద్యమిస్తాం, కొట్లాడదాం, పార్లమెంట్ లో బిల్లు పెడదామని మొదటి నినాదం గద్దరన్న గారే ఇచ్చారు. ఇక్కడ ఉద్యమాలతో పాటు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, మనం ఉద్యమం చేస్తాం, మనం కొట్లాడతాం, మనం చచ్చిపోతాం, ఇంకొకరు పార్లమెంట్ లో కూర్చొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటాం. అందుకే ఏమన్నారంటే మనం ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళే పార్లమెంట్ లో ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంలో అప్పుడు అందరూ కలిసి కేసీఆరే కాదు అందరు ఉద్యమకారులతో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ఎస్పెషలీ స్టూడెంట్స్ హ్యావ్ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నా బ్యాచ్ నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, ఆల్ ద కాలేజెస్ హ్యావ్ ప్లేడ్ ఎ గ్రేట్ హిస్టరీ ఇన్ ద తెలంగాణ బికాస్ ఇప్పుడు కూడా వాళ్ళకి ఉద్యోగాలు రాలే, ఏదో ఉద్యోగం అట్లా ఇచ్చినామంటే ఇచ్చినట్టు, పోస్ట్ ఇచ్చినామంటే ఇచ్చినట్టుగా నిరుత్సాహపడిపోయిన ఆ టైంలో నేను ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఉస్మానియా స్టూడెంట్ డూయింగ్ PhD. తెలంగాణ వచ్చిన తర్వాత 10 years నుంచి ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు. So there is no recruitment at all in any of the jobs or if you say there are చిన్న అదే అన్నారు బిస్కెట్ వేసే జాబ్లు ఇచ్చారన్నమాట, బిస్కెట్ వేసే జాబ్లు ఇచ్చారు. సో మెయిన్ సో there is no actual recruitment done. So దాంట్లో one of the నేను కూడా I have done my MBA PhD. I wanted to be a professor, now I became a politician. So I wanted to be a professor, I wanted to be yes I am Vennala, Dr. Vennala, I am a professor of so many and I had a very great ambition that God now I అలసిపోయా, నాకు రాలేదు, నేను ఉద్యమాలకు దిగుతున్నాను. ఎస్ నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి మా లాంటి వాళ్ళకి ఉద్యమం రా, నేనే అక్కడ ఉంటే నా లాంటి వాళ్ళకి ఉద్యమం వస్తాయి కదా. దట్స్ వాట్ ద చేంజ్ ఇస్, దట్స్ వాట్ ద చేంజ్ ఇస్ రైట్. ఏంటంటే ఉద్యమాలు ఉన్న వాళ్ళే రాజైతే ఆ ఉద్యమము, ఆ బాధ, ఆ కష్టము, ఆ పెయిన్, ఆ నొప్పి తెలుసు, ఆకలి మంటలు తెలుసు, ఆకలి బాధ తెలిసిన వారికి అన్నం పెడతాం.